మనం చూసుకున్నట్లయితే జై భీమ్ పత్రిక చదివే ప్రయత్నం చేద్దాం. ఏదైతే జై భీమ్ పత్రికలో మొదటి పేజీలో ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ గురించి రాయడం జరిగింది. అయితే ఏదైతే సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాయి అని చెప్పేసి కూడా మొదటి పత్రికలో రాయడం జరిగింది. మనం పూర్తి విషయాన్ని చూస్తే ఏదైతే సంఘ్ పరివార్ మరియు ఆర్ఎస్ఎస్ గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాయని, ఇక ఈరోజు కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయని చెప్పేసి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలో జరిగిన అంబేద్కర్ అధ్యయన కేంద్రము 25వ వార్షికోత్సవం మరియు విజ్ఞానిని అంబేద్కర్ సభాభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అంబేద్కర్ తన జ్ఞానాన్ని సమాజ మార్పు కోసం ఉపయోగించిన మహనీయుడు. సమాజాన్ని అర్థం చేసుకొని దాన్ని మార్చడానికి జీవితాన్ని అర్పించారు. బీజేపీ సంఘ్ పరివార్ అంబేద్కర్ పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారు చెప్పేది అబద్ధం. అంబేద్కర్ స్వయంగా సవస్కర్ డాంగే నన్ను ఓడించారని తన చేతిరాతల్లోనే రాశారు. అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించేలా బెంగళూరులో అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్థాపిస్తామని, అంబేద్కర్తో సమానము, ఆయనను ఎవరు భర్తీ చేయలేరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే సిద్ధరామయ్య మాట్లాడుతూ కానీ ఆయన మార్గంలో నడవడము మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలిపారు. అంబేద్కర్ ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత సమాజాన్ని సరిపోయే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన అయితే ప్రశంసించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సనాతనీయులు బూటు విసరడం ఇప్పటికీ సమాజంలో సనాతనవాదం జీవించి ఉందని రుజువు చేస్తుంది. దళితులు మాత్రమే కాదు, ప్రజలందరూ ఇలాంటి చర్యలు వ్యతిరేకించాలని సీఎం అయితే అన్నారు. నేను బుద్ధుడిని ఏదైతే అంబేద్కర్ను నమ్ముతానో, హేతుబద్ధమైన శాస్త్రీయత పెరగాలి, సైన్స్ చదివిన వారు కూడా మూఢనమ్మకాలకు లోపడకూడదు అని ఆయన పిలుపునిచ్చారు. సమాజ మార్పు కోసం కోరేవారు ఏదైతే సావాసంలో ఉండాలని చెప్పేసి, సాంప్రదాయాలను దూరంగా ఉంచాలని చెప్పేసి కూడా ఆయన అయితే సూచించడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఏదైతే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆర్ఎస్ఎస్ ఏదైతే 1925లో ప్రారంభించడం జరిగింది. ఏదైతే మహారాష్ట్ర నాగపూర్లో ఏదైతే విజయదశమి రోజున సెప్టెంబర్ 27న ఆర్ఎస్ఎస్ అయితే జీవం పోసుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఇప్పటికే దాదాపు 2 సార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించడం కూడా జరిగింది. ఇంకొకసారి నిషేధించిన క్రమంలో కొంత సమాచారం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ని అయితే మళ్ళీ 3వసారి కూడా అంటే నిషేధించే క్రమంలో కొంత సమాచారం లోపం వల్ల ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ దాదాపు అనేక మంది పిల్లలను, అయితే ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇలా అనేక ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చదువుకొని మంచి గొప్ప స్థాయికి పోవాల్సినటువంటి పిల్లలకు ఒక దేవుడు, అలానే మనుధర్మము, మను సంస్కృతి ఇలాంటి ఏదైతే ఉందో అదంతా ఒక వాళ్ళకు హిందుత్వాన్ని వాళ్ళ శరీరంలో లింపి వాళ్ళు మొత్తం మేము హిందుత్వవాదులము అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈరోజు దేవుని నమ్మకుండా ఉండాలి, ఏదైతే శాస్త్రీయంగా జీవించాలని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఒక వైపున చాలామంది శాస్త్రీయంగా ముందుకు వస్తున్నటువంటి క్రమంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందూ భావాలను రెచ్చగొడుతూ, దేశంలో హిందుత్వాన్ని రెచ్చగొడుతూ, గుడుల పేరుల, మతాల పేరుట అనేక ఏదైతే సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. ఈరోజు ఆర్ఎస్ఎస్ నాటి నుండి నేటి వరకు ఒకవైపు మతం పేరిట, మరోవైపు గుడుల పేరు మీద అనేక సంఘటన చేస్తూ అలానే కొంత మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు అయితే మన నెలకొన్నాయి. ఏదైతే ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సార్లు మనం చూసుకున్నట్లయితే గతంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ తీరు మనం చూసుకున్నట్లయితే అనేక సందర్భాలలో ఎలాంటి తీరు వాళ్ళది అని చెప్పేసి మనం కూడా ఒకసారి మనం ఆల్రెడీ చూసే ఉంటాం కాబట్టి మనకు తెలుసు. అయితే గతంలో అంబేద్కర్ ఏదైతే మను ధర్మాన్ని వ్యతిరేకించి మను సంస్కృతిని కూడా దహనం చేయడం జరిగింది. ఏదైతే 1927 డిసెంబర్ 25న మను సంస్కృతి వద్దు, ఇది మనకు ప్రమాదం అని చెప్పేసి కూడా అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు అంబేద్కర్ అంటేనే ఈ మనువాదులకు ఒక భయం, ఒక ఉత్సలెక్క మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని చేయాలంటే మేము అంబేద్కర్తో గెలవలేము, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకించాలి, ఈ రాజ్యాంగాన్ని తీసేసి మను సంస్కృతిని మేము మళ్ళీ తీసుకొని వస్తేనే మా ఆటలు సాగుతాయి అనే విధంగా కూడా ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల తీరైతే మనం చూడవచ్చు. ఒకవైపున మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాం,
మనుధర్మాన్ని మళ్ళీ తీసుకొస్తామనే విధంగా కూడా ఈ బీజేపీ ఉన్నది. ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలని అంటే, ఈ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి బుద్ధి చెప్పాలంటే రానున్న రోజులలో గట్టిగా ఏదైతే ఈ సిద్ధరామయ్య గతంలో ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో అయితే తను గతంలోనే ప్రకటించాడు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు పెట్టే అటువంటి కార్యక్రమాలు నిషేధిస్తున్నాం మా రాష్ట్రంలో అని చెప్పేసి కూడా సిఎస్ని అయితే ఆదేశించడం జరిగింది. ఒకవైపున ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ మంత్రి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి నాయకుల పిల్లలంతా వాళ్ళు ఆర్ఎస్ఎస్ జెండాలు పట్టుకొని ఆర్ఎస్ఎస్ ఏదైతే తీసుకుంటున్నటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయో, గోమూత్రం తాగడమైనా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ పిల్లలు పాటించినట్లయితే, ఇతరులు కాకుండా ఏదైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకుల పిల్లలు పాటించినట్లయితే మేము ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించడమే మానేస్తామని చెప్పేసి కూడా బహిరంగంగా కూడా గతంలో ప్రియాంక ఖర్గే మంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రోజుకు అన్ని చాలా ఏదైతే జై భీమ్ అనగానే కొంత అరే వీళ్ళంతా ఒక బహుజనవాదము, వీళ్ళంతా అంబేద్కర్ వాదులు, వీళ్ళంతా అంబేద్కర్ గారి ఒక బాటలో నడుస్తారు, వీళ్ళని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి, మన మనవాదం అంటే వీళ్ళకి పడదు, మనం మొత్తం హిందుత్వంలో అరే హిందువులు ఎవరు భయ, అందరం హిందువులమే, మేము కూడా హిందువులమే, మీరు ఎట్లయితే పూజిస్తారో మేము కూడా పూజిస్తాం, కానీ మీరేం చేస్తున్నారు, మేమేమో బుక్కు పట్టుకుంటే మీరేమో కర్రలు పట్టుకుంటున్నారు, మీకు మాకు తేడా అదే కదా. కాబట్టి ఆర్ఎస్ఎస్ గురించి గట్టిగా బరిగల శివన్న ఈరోజు మెయిన్ పత్రికలోనే రాయడం జరిగింది. మనం ఇంకో వార్తలోకి చూసుకున్నట్లయితే ఇప్పటికైనా ఇంకొక విషయం చెప్పాలి. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక విషయం చెప్తా. నాటి నుండి నేటి వరకు రాజ్యాంగ విలువలను రాజ్యాంగము చూపినటువంటి బాటలోనే ఈరోజు ఏదైతే బీజేపీలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి రాజ్యాంగం ఏదైతే చూపిన ఆర్టికల్స్, రాజ్యాంగం ఏదైతే ఇచ్చినటువంటి హక్కులను పైనే పనిచేయాలి, కానీ మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు లేకపోతే మీ బీజేపీ సిద్ధాంతాలు కాదు. రేపు పొద్దుగాల ఏదన్నా మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా సీట్లు గెలిస్తే మేము అదంతా మార్చేసి మేము మా మనధర్మం తీసుకొస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. బహుజనులు అంతా మేల్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ సమాజం మేల్కొని మాకు 42% మా వాటా మేము కావాలి, మేమెంతో మాకంతా అనే విధంగా కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రేపు ఇది దేశవ్యాప్త పోరాటంగా కూడా సాగుతుంది. ఆ రోజు బీజేపీకి కంపల్సరీ ఒక అధికారం కోల్పోయిన తర్వాత మీ ఆటలు సాగవు, ఆర్ఎస్ఎస్ కూడా ఇక కొంత దాని ఆటలు కూడా సాగు. చూద్దాం, చూస్తూనే ఏం జరుగుతుంది అనేది.